నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు నమ్మకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి ప్రతీక. ఎన్టీఆర్ పేరు చెబితే సంక్షేమం గుర్తొస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కొత్తపేట నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. లొల్లలాకుల ఆధునీకరణ, వాడపల్లి దేవస్థానం అభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహం, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాట్లు, ఎంఎస్ఎంఈల ద్వారా పారిశ్రామిక వాడల అభివృద్ధి, రహదారులు, డ్రైనేజీలు, వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పలు పనులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మెగా డిఎస్సి, ముఖ్యమంత్రి సహాయ నిధి తదితర సంక్షేమ కార్యక్రమాలపై లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో నేను కూడా శాసనసభ్యుడిగా మరి రాష్ట్రంలో అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉన్న వనరుల్ని సమీకరించుకుని ఉన్న అవకాశాన్ని మలుచుకుని అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాం. అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు మనం తీసుకెళ్ళాం. మన ధవళేశ్వరం బ్యారేజ్ మండలంలో ముందు ప్రారంభించాం. గోతులతోటి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఆ బ్యారేజ్ మీద రోడ్డుని ముందు ఆధునీకరించడం జరిగింది. పేరవరం పంపింగ్ స్కీమ్ రిపేర్లో ఉంటే ఆ రిపేర్ డబ్బులు ఇప్పటికీ రాలేదు. అయినా కానీ రైతులకు ఇబ్బందులు లేకుండా పంపింగ్ సార్ నీరు అందివ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఇప్పుడు నీరోధులు వచ్చినట్టున్నారు వీళ్ళు. అదేవిధంగా ఒక వాటర్ స్కీమ్, మెగా వాటర్ స్కీమ్, కోనసీమ ప్రాంతానికి నీరు అందించే స్కీమ్ కూడా భూమిని సేకరించి పనులు ప్రారంభింప చేసుకున్నాం. మరో పక్క లొల్లలాకులు 74,20,00,000 రూపాయల నిధులు మంజూరు చేసుకున్నాం. మరొక పక్క వాడపల్లి దేవస్థానం, అన్ని రంగాల్లో కూడా ఈ 2 ఏళ్ల కాలంలో వాడపల్లి దేవస్థానాన్ని ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా ఆనున్నటువంటి భక్తుల సంఖ్య రెట్టింపైంది. 1,00,000 మంది భక్తులు వాడపల్లి దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చెందుతూ ఉన్నారంటే భక్తుల దగ్గర సౌకర్యాలు కల్పించడంలో మనవంతు కృషి మనం చేస్తూ ఉన్నాం. అనేక నిధులు, ఒక దేవస్థానం నిధులే కాదు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, అనేక నిధులు, ఇంచుమించుగా 15 కోట్ల రూపాయలు పైబడి ఈ యొక్క ఆలయ ప్రాంగణం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం. అనేక రోడ్లు వేయడం కానీ, అనేక రకాల పనులు కానీ రుణా ద్వారా కూడా నిధులు తెచ్చాం. అలా విధంగా శాస్కీ ద్వారా నిధులు తెచ్చాం. వాటర్ ట్యాంకులు కానీ దాతల నుంచి కూడా అనేక రకాలైన సహకారాలు తెచ్చాం. దాతలు కూడా అనేక రకాల అక్కడికి బక్కీలు కానీ, బస్సులు కానీ, లేదా వకిలమత భవనాలు కానీ, చైర్మన్ గారు వెంకటరాజు గారు, ఆ పాలక మండలి సభ్యులు అనేక విధాలుగా వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం. ఇంకా అనేక రోడ్లు వేసుకుంటూ ఉన్నాం. వాళ్ళ దగ్గర బ్రిడ్జ్ కట్టుకుంటూ ఉన్నాం. సైఫర్ కట్టాం కానీ పూర్తి స్థాయిలో అది పనిచేయాలంటే రాలి సర్ప్లస్ వే కట్టాలి, ఇంకా రైళ్లు తవ్వాలి. దానికి కూడా ఒక 5 కోట్ల నిధులు కావాలంటున్నారు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆధునీకరించాలంటే. ఆ బ్రిడ్జికి అవతల పక్కన వాటర్ పవర్ కూడా కింద పైపులు పెట్టాలి. వాళ్ళు ఏం చేశారంటే తెలియదు. పూర్తిగా మనకి మొన్న రైతుల దగ్గర నేను ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా గమని అవి కూడా పరిష్కారం చేయాలి. పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడానికి ఏంటని చూడాలి. అంటే అధికారులు చెప్పింది మనం చేయగలం తప్ప టెక్నికల్గా మనకే డేటా తెలియదు. దాన్ని ఏం చేయాలనేది వాళ్ళకి పదే చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఇంకా బ్రిడ్జిలు కట్టాలి, రాలి రోడ్డు కట్టాలి, రాలి బ్రిడ్జి కట్టాలి. రాళ్ళు ఆ టెంపుల్ అభివృద్ధి పనులు చేపట్టాం. ఇంకా రావులపాలెంని అక్కడ ఆక్రమణలను జరిగింది, సర్వీస్ రోడ్లన్నీ డెవలప్ చేయడం జరిగింది. కాలేజీలు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. హై స్కూల్ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. హాస్పిటల్స్, కొత్తపేట హాస్పిటల్ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. కైలాస భూములు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అనేక చోట్ల కొంతలు లేని రహదారులు, రోడ్లన్నీ కూడా చక్కటి రోడ్లు ఉండేలా చేయడం జరిగింది. అనేక గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కూడా వేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన అవసరాలు ఉన్నాయో గమనించి ఎలక్ట్రిసిటీ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఏనుమహల్ సబ్ స్టేషన్ మంజూరు చేయించాం. కొత్తపేట ఎలక్ట్రికల్ డిఈ ఆఫీసు
కొత్తగా డి ఆఫీస్ శాంక్షన్ చేయించడం జరిగింది. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఆర్టీసీ బస్ స్టాండ్ ని అభివృద్ధి